ఈ పని చేస్తానండి చంద్రన్న గారు. మీరు ఈ భోజనం పెట్టడం వల్ల అందరికీ చాలా ఉపయోగపడుతుంది. 5 రూపాయలకే భోజనం చేస్తాం. మధ్యాహ్నం భోజనం చేయాలంటే 80 రూపాయలు అవుతుంది మాకు. కానీ 5 రూపాయలకి మీరు పెట్టడం వల్ల మాకు చాలా ఆనందం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను. చాలా ఆనందంగా ఉంది సార్. దయచేసి మీరు ఎప్పుడు ఇది ఇలాగ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఏమండి, అది కలగానే మిగిలిపోద్ది. అది కలగానే మిగిలిపోద్ది. జై చంద్రబాబు, జై పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చాలా బాగుందమ్మా. వరదల్లో అంత ముఖ్యమంత్రి దగ్గరుండి చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. బాగా చేశాడు. మంచి ప్రభుత్వం ఇది. బాగా చేశాడు. అది త్వరలో ఈ మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 అనేవి ఉన్నాయి కదా, ఆ హామీల ప్రకారం మీరు తల్లికి వందనం అది ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తున్నాం. ఉచిత బస్సు ఎప్పుడు ప్రయత్నం ఎదురు చూస్తాం. చేస్తారు మీరు. చాలా మంచి వ్యక్తి. వస్తుందమ్మా. పోలవరాన్ని కంప్లీట్ చేయాలి. అమరావతిని బాగు చేయాలి. మన విజయవాడకి మంచి పేరు తేవాలి. ఏంటి ఈ సూపర్ 6 హామీలు పెద్ద లెక్కేం కాదు. మీరు చేయాల్సిందల్లా పోలవరం, అమరావతి అవి చేసి బాగా జరుగుతున్నాయమ్మా. మా టాపీ పని వాళ్ళకి ఉచిత ఇసుక ఇచ్చాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. 99 రూపాయలు క్వార్టర్ మంది అన్నాడు. ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. అయితే మందుదేముందిలే అమ్మా, డబ్బులు ఉంటే తాగుతారు, లేకపోతే లేదు. ప్రస్తుతానికి మాత్రం మాకు చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. వేస్తారు. ఎందుకు వేయరు? ఏమి అప్పులు చేసి వేయడం కాదు, అభివృద్ధిని చేసి వెయ్యాలి. అయ్యి పథకాలంటే అప్పులు చేసి పథకాలు వేసేయడం కాదు, అభివృద్ధి చేసి పథకాలు వెయ్యాలి. రోడ్లు వెయ్యాలి, బ్రిడ్జీలు కట్టాలి. ఏ ఒక్క బ్రిడ్జి కట్టావు నువ్వు? ఏ ఒక్క రోడ్డు వేసావు నువ్వు? ఎందుకు వెయ్యాలి నీకు మీ ఓటు? ఇసుక ఎక్కగానే 3 నెలలు ఆపావు మమ్మల్ని. మా కడుపు కొట్టావు నువ్వు. ఇంక నీకు ఏంటి వేసేది ఓట్లు? తెలుసుకో. ఇప్పుడైనా మారు. మంచి ప్రభుత్వం చూసి మార్చుకో. బాగుంది. పరిపాలన కూడా బాగుంది. ప్రభుత్వ పథకాల విషయంలో కూడా మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకూలపరుచుకొని చేస్తున్నారు కదా, పర్వాలేదు, బాగానే ఉంది. ముందు ముందు కూడా మంచి అందుతుంది. పింఛన్కి అందుతుంది. అందుతుంది. మద్యం 99 రూపాయలకే కల్తీ లేని మద్యం ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. అది మాకు అలవాట్లేదు, మాకు తెలియదులేండి. మీకు తెలిసిన వాళ్ళు ఏమో తెలియదు. అది వాళ్ళకి తెలుస్తా. ఫ్రీ ఇసుక దొరుకుతుంది. భోజనం చాలా బాగుంది, చక్కగా సరిపోయింది. ఈరోజు మరి ఆకలి అయ్యే వాళ్ళకి ఈ ఆహారం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆకలితో అలమటించే వాళ్ళకి మంచి ఆలోచన చంద్రబాబు గారిది.